హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, రిజల్ట్ ఉందనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ సమ్మర్లో తొందరగా పులిసిపోతూ ఉంటుంది కదా. కొంతమంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడతారు, కొంతమందికి అయితే నచ్చదు కదా. అలాంటప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఏంటి అంటే, మనకు మొత్తం క్వాంటిటీలో కాకుండా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం మొత్తం క్వాంటిటీలో కనుక యాడ్ చేసాము అనుకోండి, పిండి అనేది తొందరగా పులిసిపోతుంది. సో రిమైనింగ్ ఏదైతే పిండి ఉంది కదా, అందులో కనుక ఒక తమలపాకు పెట్టాము అనుకోండి, మనకి 3 to 4 days ఆర్ 1 week వరకు ఉన్నా సరే పిండి అయితే పులవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. నార్మల్గా సాల్ట్ అనేది వేయడం వల్ల పిండి అనేది ఎక్కువగా తొందరగా పులిసిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాల్ట్ వేయకుండా కనుక స్టోర్ చేశారు అనుకోండి, 1 week అయినా సరే టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని నార్మల్గా సింక్లో పోస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పోయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా కొంచెం కాఫీ పౌడర్ అలాగే పసుపు ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్లో మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటంటే కరివేపాకు చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, ఓమ చెట్టు కానీ, కొన్ని చాలామంది ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుతూ ఉంటారు కదా. అవేంటి అంటే, ఇలాంటి వాటర్ కనుక మనం వేసాము అనుకోండి, మొక్కలు అయితే చాలా మంచిగా ఎదుగుతాయి. మనం బయట పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి పెస్టి కంట్రోల్స్ వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా చాలా మంచిగానైతే ఎదుగుతాయి. మెయిన్గా కరివేపాకు చెట్టుకి బియ్యం కడిగిన నీళ్ళు కనుక పోసాము అనుకోండి, వాటికి పోషకాలు ఎక్కువగా అందుతాయి. వాటి వల్ల మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. చీడ పట్టడము అలాగే ఆకులు ఎండిపోవడం అలాంటివి అయితే జరగవు, చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు కంపల్సరీ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చేస్తూ ఉంటాము. పల్లి చట్నీ అనేది మనం కొంచెం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. నెక్స్ట్ డే వాడుకోవాలి అంటే తప్పకుండా దాన్ని హీట్ అయితే చేసుకోవాలి. అలాంటప్పుడు హీట్ చేస్తే తొందరగా మాడిపోతుంది, కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో ఈ చట్నీని ఒక 2 minutes కనుక పెట్టాము అనుకోండి, మంచిగా హీట్ అవుతుంది, టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఇలాంటి విమ్ సోప్స్ ఏంటి అంటే, డైరెక్ట్గా మనం సోప్ బాక్స్ అంటే ఇలాంటి విమ్ బాక్సెస్లో వేసి సింక్ దగ్గర పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము. దీనికి హోల్స్ అనేది లేకపోవడం వల్ల అడుగు నుండే వాటర్ అంతా కూడా అందులోనే ఉండిపోయి సబ్బు అనేది తొందరగా నానిపోతుంది. అలా నానిపోకుండా ఉండాలి అంటే కొంచెం బ్యాలెన్సింగ్ కోసం ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని దానిపైన కనుక సోపును పెట్టాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే కిందకైతే వెళ్ళిపోతాయి. మనం అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ని రిమూవ్ చేసేసి సోప్ని కనుక పెట్టాము అనుకోండి, సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది. మనకి ఎన్ని రోజులైనా సరే సోప్ అయితే ఎక్కువ రోజులైతే వస్తుంది, వాటర్ అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనలో చాలామంది రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది. కొంతమంది చపాతీ చేసిన వెంటనే గట్టిగా అవుతుంది అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి టిప్ అయితే ట్రై చేయండి. మనకి 2-3 days ఉన్నా సరే చపాతీలు అనేది గట్టి పడకుండా మెత్తగానైతే ఉంటాయి. దానికోసం ఒక బాక్స్ని తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. పైన చపాతీలన్నీ వేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి 3 to 4 days ఉన్నా సరే చపాతీ అనేది గట్టి పడకుండా మెత్తగానైతే ఉంటాయి, మనకి సాఫ్ట్గా అలానైతే ఉంటాయి. మనం టిష్యూ పేపర్ అనేది వేయడం వల్ల గాలి తగలకుండా ఉంటాయి కాబట్టి చపాతీలు అయితే స్మెల్ రాకుండా అలాగే సాఫ్ట్గా గట్టి పడకుండా మంచిగానైతే ఉంటాయి. ఏదైనా టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళే వాళ్ళైతే ఇలా చేశారు అనుకోండి, 2-3 days అయినా సరే చపాతీలు అయితే హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్ ఏదైనా ఉంది అంటే కోంబు. మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కోమ్ చేసుకుంటూ ఉంటాం కదా. మన కోమ్లో ఏంటి అంటే సమ్మర్లో ఎక్కువగా స్వెట్టింగ్ అనేది రావడం వల్ల డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం వాటర్తో కానీ నార్మల్గా ఏంటి అంటే లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే అది ఆరే వరకు టైం అయితే పడుతుంది కదా. సింపుల్గా మన ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, దువ్వెనల పైన వేసి ఒక 2 minutes కనుక వదిలేసి యూజ్ అయిన టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ టిప్ అనేది మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కోమ్కి ఆయిల్ కనుక అనిపించింది అనుకోండి, జస్ట్ ఈ టాల్కమ్ పౌడర్ వేసి కనుక రబ్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ అనేది పీల్ చేస్తుంది. తర్వాత మనకు కోమ్ అనేది నీట్గా జస్ట్ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచి కనుక వాడుకున్నాము అనుకోండి, కోమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా. డస్ట్ అనేది జస్ట్ మనం ఒక 5 minutes వదిలేస్తే డస్ట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనము సోపు లిక్విడ్ పెట్టి కడగాల్సిన పని లేకుండా ఇలా చేయడం వల్ల మన పని ఈజీ అవుతుంది. అలాగే కోమ్ కూడా చాలా మంచిగా క్లీన్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎవరికి వాళ్ళే సపరేట్ కోమ్స్ అయితే యూస్ చేసుకోండి. ఒకరు యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అలాంటిది అయితే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళు సపరేట్గా వాడుకోండి. హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా కోమ్ అనేది నీట్గా వాష్ చేసిన తర్వాతనే కోమ్ చేసుకోండి. లేదు అంటే అందులో ఉండే
డాండ్రఫ్ అలాగే డస్ట్ మురికి అంతా కూడా మళ్ళీ మన హెయిర్లోకి వచ్చేస్తుంది. దానివల్ల హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అనేది ఎక్కువగా అయిపోయి హెయిర్ అంతా కూడా ఫాల్ అయిపోతుంది, హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కోమ్ అనేది నీట్గా వాష్ చేసి కనుక మెయింటైన్ చేసాము అనుకోండి, మన హెయిర్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మన జుట్టు అనేది కూడా చాలా మంచిగా పెరుగుతుంది. మనం హెయిర్ ట్రీట్మెంట్స్కి బయట చాలా వేలలో ఖర్చులు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ కనుక ఇంట్లో ఫాలో అయ్యామనుకోండి మన హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం సమ్మర్లో జాగింగ్కి కానీ వాకింగ్కి కానీ వెళ్ళినప్పుడు షూ అయితే కంపల్సరీ వేసుకొని వెళ్తూ ఉంటాము. అలానే కొన్నిసార్లు స్వెట్టింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం షూ వాష్ చేసి ఇలా పెడుతూ ఉంటాం. ఇలా పెట్టడం వల్ల వాటర్ అంతా కిందనే అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ డే వేసుకోవాలి అన్నా కూడా ఆ స్మెల్ అయితే పోదు. షూ మంచిగా ఆరిపోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా దండంకి పెట్టేసి రివర్స్లో పెట్టి షూని కనుక అందులో పెట్టాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద పడిపోతాయి. సో షూ అనేది తొందరగా ఆరిపోతుంది. మనకు ఎండతో పని లేకుండా ఇంట్లో బాల్కనీలో ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి, చుక్క వాటర్ లేకుండా షూలో ఉన్న వాటర్ అంతా కూడా కింద పడిపోతాయి. షూ అయితే మంచిగా ఆరిపోతుంది. మన ఫ్యాన్ గాలి కూడా అవసరం లేదు. ఇలా పెట్టడం వల్ల ఎండతో పని లేకుండా షూలో ఉన్న వాటర్ అయితే అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో ఎక్కువగా వాడే ఐటమ్ ఏదైనా ఉంది అంటే వాటర్ బాటిలే. మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ ఏంటంటే ఎక్కువ రోజులు వాష్ చేయలేదు అనుకోండి, అందులో నుండి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలానే మనం సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేసాము అనుకోండి, ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సింపుల్గా ఇలా ట్రై చేయండి. అందులోనే కొంచెం బియ్యము, రా సాల్ట్, లేదు అంటే నార్మల్ సాల్ట్, నిమ్మ చెక్క ఉంటే ఒక నిమ్మ చెక్క, వీటన్నిటిని వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ కానీ హాట్ వాటర్ కానీ వేసుకొని షేక్ చేసి ఇలా బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అడుగున కూడా బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది. ఎవ్రీ 1 వీక్ ఒకసారి, ఆల్టర్నేట్ డేస్కి ఒకసారి అయినా సరే వీలుంటాయి. ఇలా తప్పకుండా వాష్ చేసుకోండి. వాటర్ బాటిల్స్ అనేది మంచిగా అందులో బ్యాక్టీరియా లేకుండా ఉండడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావు. ఒకవేళ మీ దగ్గర బ్రష్ అవైలబుల్గా ఉంటే అడుగున సైడ్స్కి బ్రష్తోనైతే మంచిగా రబ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు బ్యాక్టీరియా అలాంటిది అంతా పోతుంది, మంచిగానైతే క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కొంతమంది సోప్స్, కొంతమంది హ్యాండ్ వాష్లు అయితే వాడుతూ ఉంటారు. ఇలాంటి సోప్స్ కనుక వాడామో అనుకోండి, డైరెక్ట్గా మనము హ్యాండ్ వాష్ చేసుకొని పక్కన పెట్టడం వల్ల సోప్ అనేది తొందరగా నానిపోతుంది. అందులో వాటర్ అంతా కూడా అలానే ఉండిపోయి సోప్ అయితే అడుగు బాగానే మొత్తం తడిగా ఉండిపోయి సోప్ అయితే తొందరగా నానిపోతుంది. అలా నానిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక దారంని తీసుకొని ఇలా సోప్కి అయితే ఎక్కించుకోవాలి. పైనుండి దాన్ని ఒక ముడి వేసేసి మనము ఎక్కడైతే సింక్ ఉంటుంది కదా, సింక్ ట్యాప్కి కనుక దీన్ని హ్యాంగ్ చేసామో అనుకోండి, మనం వాష్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం ప్రతిసారి హ్యాండ్ వాష్ కోసం కానీ సోప్ కోసం కానీ వెతుక్కోవాల్సిన పని లేకుండా జస్ట్ సోప్ని ఇలా జస్ట్ మనం రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, మన హ్యాండ్స్ అనేది ఈజీగా క్లీన్ అవుతాయి అనేది. అలాగే సోప్ అనేది కూడా మనకి 15 to 20 డేస్ అయితే ఈజీగా వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, హ్యాండ్ వాష్ అనేది ప్రెస్ చేసి వేస్ట్గా పడిపోతూ ఉంటుంది. అలా చేయాల్సిన పని లేకుండా ఈ సోప్ అనుకోండి ఎక్కువ క్వాంటిటీ రాదు కాబట్టి మనకి ఈజీగా ఆరిపోతుంది. సోప్ అనేది కూడా చాలా ఎక్కువ రోజుల వరకు అయితే వస్తుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ కడుక్కోవడానికి కానీ చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఇంట్లో డెటాల్ సోప్స్ అలాంటివి కనుక వాడినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి చాలా రోజుల వరకు సోప్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో అందరు కూడా కూలర్లు, ఏసీలు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ కూలర్, ఏసీ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళకు ఒక 2 కొబ్బరి చిప్పలు ఉన్నాయి అనుకోండి, మన పడుకునే బెడ్రూమ్ అయితే చాలా చల్లగా మంచిగానైతే అయిపోతుంది. దానికోసం నేనైతే ఒక 2 కొబ్బరి చిప్పలను అయితే తీసుకున్నాను. అందులో ముందు రోజునైతే మొత్తం కూడా వాటర్ నింపేసి డీ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను. డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది, మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ వీటిని అందులో నుండి తీసి ఒక స్టూల్, అంటే మనకి బెడ్రూమ్లో ఒక సైడ్కి డోర్ పక్కన కానీ బెడ్ పక్కన కానీ, అంటే ఫ్యాన్ గాలి తగిలే ప్లేస్లోనైతే దీన్ని పెట్టుకోవాలి. ఒక స్టూల్ వేసి దాని మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిపైన కాటన్ చున్నీని కానీ, కాటన్ క్లాత్ కానీ, కాటన్ శారీ కానీ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదైతే పెట్టుకోవచ్చు. దీన్ని తీసేసి మనకి ఈ కొబ్బరి చిప్పలు, ఐస్ ఏదైతే ఉంటుంది కదా, ఆ కాటన్ చున్నీ పైన పెట్టేసి గాలి తగిలే ప్లేస్లో, అంటే ఫ్యాన్ గాలి వచ్చే ప్లేస్లో బెడ్రూమ్లో ఒక సైడ్కి కనుక పెట్టామో అనుకోండి, ఆ రూమ్లో ఉన్న వేడి గాలిని, తేమనంతా కూడా ఈ ఐస్ క్యూబ్స్ అనేది పీల్చేస్తాయి. తర్వాత దాని నుండి మనకైతే మంచిగా చల్ల గాలి అనేది వస్తుంది. రూమ్ అంతా కూడా కూల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది మెల్ట్ అవ్వడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. ఆ టైంలోనే మన రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కనుక ఇది చేశారు అనుకోండి, రూమ్ అయితే చల్లగా ఉంటుంది. కూలర్, ఏసీ పడని వాళ్ళు కూడా ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.